శ్రీమదస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా మొదలుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గోచరం ఎలా ఉండబోతుందో, ఆహ్, ఈ గోచరం వల్ల మీకు లభించే ఫలితాలేమిటో ఇప్పుడు చర్చించుకుందాం. మొదలుగా ఆదాయ వ్యయాల కిందకి చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 గాను మరియు వ్యయం 5 గాను ఉంది. అలాగే రాజ్యపూజ్య అవమానాల కిందకి చూసుకుంటే రాజ్యపూజ్యం 5 గాను మరియు అవమానం 2 గాను ఉంది. ఈ సంవత్సరం అన్ని రకాలుగా మీకు బాగా అనుకూలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు గురువు యొక్క సంచారం చూస్తే మీకు మే వరకు కూడా ఆయన సప్తమ భావంలో మీకు సంచరిస్తారు. తర్వాత అక్టోబర్ వరకు అష్టమంలోను, తర్వాత డిసెంబర్ వరకు నవమ భావంలో సంచరించి తిరిగి వక్రగతిలో మీకు అష్టమంలో సంచరిస్తారు. ఇక శనైశ్వరుడు మీకు సంవత్సరం మొత్తం కూడా పంచమ భావంలో సంచరిస్తారు. రాహువు మే వరకు పంచమంలో సంచరించి రాశి పరివర్తన చెంది చతుర్థ భావానికి వచ్చి సంవత్సరం మొత్తం కూడా ఆయన చతుర్థ భావంలో సంచరిస్తారు. అలాగే మీకు కేతువు కిందకి వస్తే కేతువు ఆయన మే వరకు కూడా 11th పొజిషన్లో మీకు లాభస్థానంలో సంచరించి తర్వాత ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఆయన మీకు కర్మస్థానంలో సంచరిస్తారు. ఇది ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గోచరము. దీని యొక్క ప్రభావాలు ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉన్నది. అది మినహా మీకు అనేక రకాలుగా అనుకూలిస్తుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభించడం, మీ గౌరవ మర్యాదలు పెరగడం, మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, 10 మంది మిమ్మల్ని అభిమానించడం, ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం, ఇటువంటి మంచి శుభ పరిణామాలు ఉన్నాయి. మీకు మే వరకు కూడా మీ భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం చాలా అందంగా ఆనందంగా గడవడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, శుభకార్యాల కోసం ధనాన్ని వెచ్చించడం, బంగారు భూములు కొనుగోలు, ఇటువంటి మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీకు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ పిల్లల సౌఖ్యము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మే తర్వాత ఎప్పుడైతే గురువు అష్టమ భావంలోకి సంచరిస్తారో అప్పుడు మీకు కొద్దిగా ఆకస్మికమైనటువంటి కష్ట నష్టాలు రావడం, లేకపోతే ఆకస్మికమైనటువంటి లాభాలు రావడం, లేకపోతే ఈ సంవత్సరం మీకు పిత్రార్జితము అంటే ఇన్హెరిటెన్స్ ఏదన్నా మీకు వచ్చేది ఉంటే ఈ సంవత్సరం మీకు ఇన్హెరిటెన్స్ రావడానికి మీకు అవకాశం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఏదన్నా గుప్త విషయాలను, మంత్ర తంత్ర రహస్యాలను వీటన్నిటిని నేర్చుకోవడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది. ఇంకా రాహువు ఎప్పుడైతే మీకు చతుర్థ భావంలో ఆయన సంచరిస్తారో అప్పుడు మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్య విషయం మిమ్మల్ని బాధించే అవకాశాలు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఆ తర్వాత ఏదో ఒక విషయం మీద మీకు చింత అనేది ఈ సంవత్సరం ఉంటుంది. అతిగా ఆలోచించడం, ఏదో ఒక చింత అనేది మీకు ఉంటుంది. ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలకు కూడా ఈ సంవత్సరం మీకు ఒక ఇది సూచిస్తున్న గ్రహ సంచారం సూచిస్తున్నది కాబట్టి ధనం విషయంలో, ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ సరిగ్గా లేకపోతే మీకు ఆకస్మికమైనటువంటి ధన నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో మీకు మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి బాగుందని చెప్పొచ్చు. మంచి కీర్తి ప్రతిష్టలు, సమాజంలో గౌరవము, 10 మంది ఆదరాభిమానాలు పొందడము, ఇటువంటి ఏదన్నా విలువైన వస్తువులను సేకరించుకోవడము, ఇంట్లో శుభకార్యాలు జరగడము, ప్రేమికులకు ప్రేమ విషయం సక్సెస్ అవ్వడము, అలాగే విద్యార్థులకి మీకు ఇయర్ ఎండింగ్ వచ్చే వరకు మీకు చాలా పాజిటివ్గా ఉన్నది. ఇప్పుడు మే వరకు మీకు పాజిటివ్ ఉంది. తర్వాత మళ్ళీ మీకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మధ్య కాలం చాలా మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి విద్యార్థులకు కూడా ఈ కాలం అనుకూలంగా చెప్పవచ్చు. ఈ విధంగా అనేక రకాలుగా వృశ్చిక రాశి వారికి మంచి శుభ పరిణామాలను ఈ విధంగా వృశ్చిక రాశి వారు అనేకమైనటువంటి శుభ పరిణామాలను ఈ సంవత్సరం మీకు అందుకుంటున్నారు. కాబట్టి ఈ మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి మీరు భగవదారాధన, దాన ధర్మాలు చేయడం,
శివారాధన ఇవన్నీ కూడా మీకు యోగిస్తాయి. గురువులను ఆదరించడం, పెద్దలకు, గురువులకు చేసే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని మరింతగా పెంచుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.